శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తూ మీరు చూస్తున్న నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడిరి ఆదినారాయణరావు, మీ వాడిరి ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ అండి కుజుడు. కుజుడు మనకి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. అంటే జూన్ 7th నుంచి ఆయన కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలో మారడము అంటే చేంజ్ అవ్వడం. అలాగే జూలై 27వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటాడు. సో ఈ రోజులు అంటే ఈ జూన్ జూలైలో ఆయన సింహరాశిలో ఇచ్చేటువంటి ఫలితాలు వివిధ రాశుల వారికి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. దానికంటే ముందర కుజుడు అసలు ఏం ఫలితాలు ఇస్తాడు అంటే, కేంద్రాల్లో ఉంటే ఆయన సపోజ్ కొన్ని రాశులకి సింహరాశి కేంద్రాలు అవుతాయి. కేంద్రాల్లో ఉంటే ఏ శుభ ఫలితాలు ఇస్తాడు, అలాగే అష్టమ వ్యయాల్లో ఉంటే సింహరాశికి ఏ ఫలితాలు ఇస్తాడు, అంతేకాకుండా ఆయన లాభస్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే కేంద్రాలంటే మీకు చెప్తారండి. కేంద్రాలంటే ముఖ్యంగా వృషభ రాశికి 4వ భావము కేంద్రం అవుతుంది, 4th హౌస్. అంటే వృషభ రాశి నుంచి సింహరాశి 4వది. అని తర్వాత అలాగే కుంభరాశి నుంచి 7వ స్థానం కేంద్రం అవుతుంది. అలాగే వృశ్చిక రాశి నుంచి సింహరాశి కేంద్రాలు అవుతాయి. ఇప్పుడు కేంద్రంలో వాటి గురించి మాట్లాడుకుందాం. అలాగే లాభస్థానం అంటే తులారాశి వారికి 11వ భావం అవుతుంది కదండి. అది వాళ్ళకి ఏం ఫలితాలు ఇస్తాడు, శుభ ఫలితాలు ఇస్తాడు. అలాగే అష్టమ వ్యయాలు అంటే మకర రాశికి 8వ స్థానం అవుతుంది, అవునా, సింహరాశి. అలాగే మనకి కర్కాటక రాశి వారికి వ్యయస్థానం సింహరాశి అవుతుంది. ఈ రాశుల వాళ్ళకి ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందామండి. దాని తర్వాత చక్కగా మేషరాశి నుంచి 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నిజంగా కుజుడు చాలా అద్భుతమైన కారకుడు అండి. ఆయన అసలు ఏం ఫలితాలు ఇస్తాడో కూడా తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే కుజుడు. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే ఎన్నో విజయాలు సాధించవచ్చండి. అసలు కుజుడు ఇప్పుడు చెప్పుకుంటామండి. కుజుడు సింహరాశిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో కేతుతో కలిసి ఉన్నాడు, బలవంతుడవుతాడు. ఒకవేళ నిజంగా కుజుడు చెడు ఫలితాలు ఇవ్వాలనుకున్నా కేతు ఉండి శుభ ఫలితాలే ఇస్తాడు. కేతు కూడా మిక్కిలి బలవంతుడు అవుతాడని నేను చాలా చోట్ల చదివాను. అది కాకుండా ఈ సింహరాశి వాళ్ళకి అంటే మిగతా రాశుల వాళ్ళకి కేంద్రాలు ఎందుకు చెప్పాను కదండి. కేంద్రాలు అంటే మనకు వృషభ రాశికి కేంద్రం అని చెప్పాను, కుంభరాశికి వృశ్చిక రాశి వారికి కేంద్రాలంటే 1, 4, 7, 10. సో వీళ్ళకి ఏం ఫలితాలు ఇస్తాడో చెప్పుకుందామండి. జనరల్గా విశేషమైన లాభంలో కూడా తులారాశి వాళ్ళకి చెప్తున్నాను. ఈ 4 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. 4 రాశులు అంటే మళ్ళీ చెప్తానండి. మీరే వృషభ రాశి, అలాగే కుంభరాశి, వృశ్చిక రాశి, తులారాశి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఏం ఫలితాలు ఇస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి అత్యంత ప్రియుడు, అత్యంత శుభుడు, తెలుసు కదండి. శుభగ్రహం అత్యంత రాజయోగకారకుడు అంటాం కదా. ఆయన కుజుడు మీకు 2వ భావంలో అంటే సింహరాశిలో మీకున్నాడు, కేతుతో కలిసి ఉన్నాడు. 2వ భావంలో ఉన్నాడు. 2వ భావంలో ఉండడం వలన మీకు అంటే 2వ భావంలో మీకు జనరల్గా మీకు ఐడియా ఉంటుందండి. 2వ భావంలో మీకు ఉండడం వలన అది ఆయన మీకు అత్యంత శుభఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఆయన పంచమాధిపతి, దశమాధిపతి అయినటువంటి కుజుడు 2వ హౌస్లో ఉన్నాడంటే చక్కటి ధనప్రాప్తిని కలిగిస్తాడండి మీకు. ముఖ్యంగా కుజుడు వలన మనం కొన్ని చెప్పుకుందామండి. ఏంటంటే సింహరాశిలో మారడం వల్ల మాట్లాడే విధానంలో కఠినంగా ఉంటుందండి. మీకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఎక్కువగా అందరికీ అపాత్ర దానం చేసేస్తూ ఉంటారు. కొద్దిగా కోపంగా కలిగి ఉంటారు మీరు. పితృర్జిత భూములు మీకు కలిగి ఉండము, ఆయన యొక్క ధనము అనుభవించేవారుగా మీరు ఉంటారు. అంటే మీ తండ్రి గారి యొక్క ధనము, భూములు మీకు వస్తాయి.
వాటిని మీరు అనుభవిస్తారు. కాబట్టి ద్వితీయంలో కుజకేతువులు ఉండడం వలన విద్యలో కూడా ఆటంకాలు కలుగుతాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కానీ కంటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా వస్తాయండి. ఎప్పటి నుంచో అనుకుంటుంటారు కంటికి సంబంధించి ఏదో మన డాక్టర్ చూపించుకోవాలని, అది జరుగుతుంది అంతే, భయపడకండి. తర్వాత ఈ కొన్ని ఇంకో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయండి. కర్కాటక రాశిలో వారికి అత్యంత శుభకారకుడు కాబట్టి ఆయన ద్వితీయ స్థానంలో ఉండడం వలన చెడు ఫలితాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. వీటి ఎంత బాగుంది చూసారా. కొన్ని సందర్భాల్లో మాత్రమే కుటుంబ సౌఖ్యం లేని వారిగా, అంటే మీ ఫ్యామిలీ దూరంగా ఉండమో, మీ పిల్లలకి దూరంగా ఉండమో, ఏదో మీ ట్రాన్స్ఫర్స్ రావడమో ఏదో మొత్తం జరుగుతుంది. ధన సంపాదనలో కూడా ఆటంకాలు ఏర్పడతాయి, చిన్న చిన్న ఆటంకాలు. అగ్ని వల్ల భయాలు ఉంటాయి. మానసిక బాధలు, శిరోవ్యాధి అంటే మాకు తలనొప్పులు ఏవో ఉంటాయడానికి అవకాశం ఉందండి. కొద్దిగా పెద్ద వారితో కూడా విరోధం కలగడానికి అవకాశం ఉంది. ఇవి చిన్న చిన్న ఇబ్బందులు అండి. కానీ కర్కాటక రాశి వారికి మీకు 9th హౌస్ లార్డ్, అంటే 10th హౌస్ లార్డ్ అయ్యాడు ఆయన, అలాగే పంచమాధిపతి కూడా అయ్యాడు. సో ఈ అవడం వల్ల మీకు కొద్దిగా మంచి చేయడానికే కుజుడు చేస్తాడు కూడా. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉండడం వల్ల మీకు చేస్తున్న ఉద్యోగాల ద్వారా తన సంపాదన ఇస్తాడు, బాగా తను సంపాదించుకుంటారు. ముఖ్యంగా అండి ఆయన దశమాధిపతి అవ్వడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలు వస్తాయి. సివిల్ సర్వీసెస్ అంటాం కదా మనం, సివిల్ సర్వీసెస్ అని, గ్రూప్స్ అని అంటాం కదా, ఆయన కుజుడు కారకుడు అవుతాడు. కుజుడు కారకత్వం పంచమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఆయన పిల్లల ద్వారా ధన సంపాదన, పిల్లల వల్ల పిల్లలకు మీరు ధన సంపాదించి పెట్టడము, అలాగే మీ చిల్డ్రన్కి బాగా కలగడము, అలాగే మీరు స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా ధన ప్రాప్తి కలగడానికి కుజుడు ద్వితీయ భావంలో చిన్న ప్రభావం చెడుపు కలిగించినా మీకు మంచి చేయడానికి అవకాశం ఉంది. సరే, 2 చిన్న రెమెడీస్ చెప్పుకుందాం, సరేనా. కుజుడు మీకు ఉండడం అంటే ద్వితీయ భావంలో, సింహరాశి సెకండ్ భావంలో ఎప్పుడు మంచి చేయడు కాబట్టి కుజ కేతువు లేక పరిహారము కోసము లక్ష్మీ సరస్వతి, మహాలక్ష్మి మహాసరస్వతుల యొక్క ఆలయాలు దర్శనం చేసుకోవాలంటోయి. మీరు లక్ష్మీ ప్రసన్నత ద్వితీయ భావం కదా, సెకండ్ భావం కదండి. అందుకని లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఈ ఇద్దరు కూడా మన ప్రతి వాళ్ళకి కావాలండి. మహాలక్ష్మి మహాసరస్వతి సహిత పార్వతీదేవి, పార్వతీ అమ్మవారు ఉండడం వలన వాళ్ళ యొక్క దర్శనాలు కానీ, అభిషేకాలు కానీ, పూజలు కానీ, హోమాలు కానీ జరిపించుకోవడం వలన విశేష ధన ప్రాప్తి కలుగుతుంది. అంతే కదండి. సూర్య నమస్కారాలు, సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు కదా, ఆయన నమస్కారాలు చేయడం వలన, ఆయన సూర్యభగవాన్ ఆలయాలు దర్శనం చేసుకోవడం వలన, దుర్వా గణపతి యొక్క దర్శనాలు చేసుకోవడం వలన, లక్ష్మీ గణపతుల యొక్క ఆలయాలు అంటే హోమాది క్రతువులు చేయించుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగి మీకు ఈశ్వరుడి యొక్క అభిషేకాలు చేయించుకోవడం వల్ల ఈశ్వర కటాక్షం కూడా మీకు కలుగుతుంది. ఎంత బాగుందండి, సింపుల్ వేనండి. అన్నీ కూడా మీకు చాలా అద్భుతం ఫలితాలు ఉంటాయండి. సో మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.